మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీఎంఓ మాజీ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టయ్యారు. వీరంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు. అందుకే వీరిని ముందుగా అరెస్టు చేశారు. ఇప్పుడు తర్వాత వంతు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక దర్యాప్తు బృందం పావులు కదుపుతోంది. ఒకవేళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే మాత్రం ఏపీ పొలిటికల్ వర్గాల్లో పెను సంచలనమే. ప్రస్తుతం మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఈ స్కామ్లో 45 మంది నిందితులను గుర్తించారు. కానీ కీలక నిందితులుగా అనుమానిస్తూ ప్రస్తుతానికి 11 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేసుకుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు, సన్నిహితుడు కావడంతో ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. దాదాపు 3200 కోట్ల స్కామ్ ఇది. ఇందులో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అంటూ ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ సమయంలో కూడా పూర్తి ఆధారాలు సమర్పించడంతో కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. దీంతో అరెస్టు భయంతో ఉన్న మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పేరు మీడియాలో బయటికి వచ్చిన క్రమంలో ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ నిందితుల జాబితాలో మిథున్ రెడ్డి పేరు లేదు. పేరు లేనందున మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని, విచారణకు పిలవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ తర్వాత మిథున్ రెడ్డిని నిందితుల జాబితాలో చేర్చడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. అయితే హైకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో ఇప్పుడు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలకు, పోర్టులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు చూస్తే మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు సేకరించింది సిట్. హైకోర్టు మాదిరిగా సుప్రీంకోర్టులో వాటిని చూపిస్తే బెయిల్ పిటిషన్ రద్దయ్యే అవకాశం ఉంది. అది జరిగిన మరుక్షణం సిట్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకోనుంది. మొత్తానికైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోందన్నమాట.